ఒక రాత్రి మనసు బరువుగా, ఆలోచనలు గందరగోళంగా ఉన్న ఒక మనిషి ఆకాశం వైపు చూసి దేవుణ్ణడిగాడు. నేనెంత కష్టపడినా నా జీవితంలో ఎలాంటి ఎదుగుదల కనిపించడం లేదు. ఎందుకు? కొంత సైలెన్స్. ఆ తర్వాత ఆకాశం నుంచి ఒక సమాధానం వచ్చినట్టు అనిపించింది. నువ్వు విత్తనం నాటుతున్నావు. విత్తనం పెరగడానికి చీకటి అవసరం. వేర్లెలా పెరుగుతున్నాయో నీకు కనిపించవు, కాని పని జరుగుతూనే ఉంటుంది. పెరుగుదల మొదట కళ్ళకు కనిపించదు. ఏ పని చేసినా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ప్రతిసారి ఓడిపోతున్నాను. ఇంకా నేనేం చేయాలి? దేవుడు మృదువుగా చెప్పాడు. నువ్వు నీ కలలను ఇసుకపై నిర్మిస్తున్నావు. అవి బలహీనమైనవి, తాత్కాలికమైనవి. అందుకే మళ్లీ మళ్లీ కూలిపోతున్నాయి. కాని నేను నీ కలలను రాయిమీద నిర్మించాలనుకుంటున్నాను. అది బలంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. అందుకే కొన్ని ఎదురుదెబ్బలు తప్పవు. అతడు నిశ్శబ్దంగా విన్నాడు. తర్వాత బాధతో అడిగాడు, ఈ కష్టాలన్నీ నన్ను చుట్టుముట్టాయి. ఇంకా ఎంతకాలం వేచుండాలి? దేవుడు సమాధానమిచ్చాడు. ఓపికనేది సులభం కాదు. అది నీ అహంకారాన్ని కాల్చేస్తుంది. నీ కోరికలను శుద్ధి చేస్తుంది. నిన్ను బలంగా మారుస్తుంది. అతడు చివరిసారి అడిగాడు, అయితే నా సమయం ఎప్పుడొస్తుంది? అప్పుడు దేవుడన్నాడు, నువ్వు సమయాన్ని నమ్మినప్పుడు కాదు, సమయాన్ని నడిపించే నన్ను నమ్మినప్పుడు నీ సమయం వస్తుంది. కనిపించకపోయినా ఎదుగుదల జరుగుతూనే ఉంటుంది. కూలిపోతున్న కలలు అంతం కావడానికి కాదు, బలమైన పునాది కోసం దేవుడు మళ్లీ నిర్మిస్తున్నాడని గుర్తు.